టూరిజం పర్యాటక పరంగానూ చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే కురజాల జగన్మోహన్ చెప్పారు. సోమవారం చిత్తూరు నగరపాలక పరిధిలో 49వ వార్డు బ్రాహ్మణపల్లిలో 18.30 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే కురజాల జగన్మోహన్ ప్రముఖ వ్యాపారవేత్త ఎల్బీఐ లోకేష్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి వద్ద అమ్మవారి ఆలయానికి దారి సౌకర్యం ఏర్పాటు చేస్తామని, ఇక్కడ టూరిజం పర్యాటక పరంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పీపీపీ విధానంలో మంచి రిసార్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, తద్వారా రెట్టింపు అభివృద్ధిని చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 49 డివిజన్లో బ్రాహ్మణపల్లికి సుమారు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గ్రామ ప్రజలు, పైన ఉన్న అమ్మవారు, ఆ అమ్మవారికి కూడా ఇంకొక దారి వేస్తే బాగుంటుందని ఇప్పుడే గ్రామస్తులంతా కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ 49 డివిజన్లో ఈ బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ స్థలం కూడా ఉంది. దాన్ని ఒక మంచి రిసార్ట్స్ కావచ్చు, లేదంటే టూరిజంకి సంబంధించి హోటల్కి సంబంధించిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని కూడా ఇక్కడికి తీసుకురావడానికి ఇదివరకే సర్వే కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ విజిట్ చేసినాక చూశాను, మంచి వాతావరణము. ఎవరైనా చిత్తూరు నుండి వేలూరుకో లేదా చెన్నైకో బెంగళూరుకో వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని, ఖచ్చితంగా ఆ స్థలంలో ప్రభుత్వ తరఫున పీపీఏ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక మంచి రిసార్ట్ని నిర్మించడానికి నేను సన్నాహాలు చేస్తానని ఈ గ్రామస్తులకు తెలియజేస్తూ, ఇంకా అనేక రకాల అభివృద్ధి చిత్తూరులో రోజు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, వాటర్ సమస్యలు ఉంటే బోర్వెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ స్టూడెంట్స్తో కూడా మధ్యాహ్నం 2 గంటలకి పేరెంట్స్ విత్ ట్రైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమాన్ని జడ్పీ బిల్డింగ్లో మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభించబోతాం. కాబట్టి అనేక కార్యక్రమాలకి ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ మా ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అతి త్వరలో అనౌన్స్ అవుతాయి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఎలక్షన్ సమయంలో 2024లో ఏ రకంగా అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో, అలాగే స్థానికంగా అభివృద్ధి చెందాలి అంటే స్థానికంగా ఎవరికైతే అవకాశాలు కల్పిస్తామో వారిని పెద్ద సంఖ్యలో గెలిపిస్తే ఈ అభివృద్ధి ఇంతతో కాదు, డబుల్గా. కేవలం మన స్టేట్ పార్టీ తరఫున అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు మున్సిపాలిటీకి నిధులు కావాలని మా ముఖ్యమంత్రి గారిని, అలాగే మున్సిపల్ మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా చిత్తూరుకి ఒక పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలి అంటే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.